గైస్ ఇప్పుడు మనం అయోధ్య టెంపుల్ 1500 నుండి 2024 గుడి కట్టడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఆ మధ్య కాలంలో అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్య కేసులో ఎప్పుడు ఏమి జరిగిందో ఈరోజు మేము మీకు చెప్తాము. ఈ కథ ఎక్కడ మొదలైందో. సంవత్సరం 1528 వివాదాస్పద కట్టడం, బాబ్రీ మసీదు, రామ మందిరాన్ని కూల్చివేసి నిర్మించబడింది. దీనిని మొఘల్ పాలకుడు బాబర్ నిర్మించాడు, అందుకే దీనిని బాబ్రీ మసీదు అని పిలుస్తారు. సంవత్సరం 1853 అయోధ్యలోని వివాదాస్పద స్థలం దగ్గర మొదటిసారిగా మతపరమైన అల్లర్లు జరిగాయి. 1859 వివాదాస్పద స్థలంలో బ్రిటిష్ వారు కంచె వేశారు. అలాగే కాంప్లెక్స్ లోపలి భాగంలో ముస్లింలు మరియు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించబడ్డారు. సంవత్సరం 1949 వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహాలు కనుగొనబడ్డాయి. కొందరు హిందువులు ఈ విగ్రహాలను అక్కడ ఉంచారని చెప్పారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో హిందూ, ముస్లిం పార్టీలు కోర్టుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పదంగా ప్రకటించి తాళం వేసింది. సంవత్సరం 1986 హిందువుల అభ్యర్థన మేరకు ప్రార్థనల కోసం వివాదాస్పద స్థలం తలుపు తెరవాలని ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ముస్లింలు నిరసనకు దిగి బాబ్రీ మసీదు సంఘర్ష్ కమిటీని ఏర్పాటు చేశారు. సంవత్సరం 1989 విహెచ్పి వివాదాస్పద స్థలం సమీపంలో రామ మందిరానికి పునాది వేసింది మరియు ఆలయ నిర్మాణం కోసం ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. సంవత్సరం 1990 విహెచ్పి కార్మికులు వివాదాస్పద నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. దీని తరువాత అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. డిసెంబర్ 6, 1992 వేలాది మంది గుంపు అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ, ముస్లిం అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2000 మందికి పైగా చనిపోయారు. జనవరి 2002 వివాద పరిష్కారానికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అయోధ్య కమిటీని ఏర్పాటు చేశారు. చర్చల కోసం సీనియర్ అధికారి శత్రుఘ్న సింగ్ను నియమించారు. ఫిబ్రవరి 2002 యూపీ ఎన్నికల మేనిఫెస్టో నుండి రామ మందిర నిర్మాణ అంశాన్ని బీజేపీ తొలగించింది. అయితే మార్చి 15 నుంచి రామ మందిరాన్ని నిర్మించనున్నట్లు విహెచ్పి ప్రకటించింది. అనంతరం అయోధ్యలో వేలాది మంది హిందువులు గుమిగూడారు. మార్చి 13, 2002 వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వివాదాస్పద స్థలంలో శిలాపూజ చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. జూన్ 22, 2002 వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనే డిమాండ్ను విహెచ్పి లేవనెత్తింది. జనవరి 2003 రేడియో తరంగాల ద్వారా వివాదాస్పద స్థలం కింద ఉన్న పురాతన భవనం యొక్క అవశేషాలను గుర్తించడానికి ప్రయత్నించారు, కానీ ఫలితాలు కనుగొనబడలేదు. మార్చి 2003 వివాదాస్పద స్థలంలో పూజ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ డిమాండ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 2003 హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ వివాదాస్పద స్థలంలో తవ్వకాలను ప్రారంభించింది. వివాదాస్పద స్థలంలో తవ్వకాలలో ఆలయాన్ని పోలిన అనేక అవశేషాలు లభించాయని పురావస్తు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక హిందూ పక్షం వాదనను ధృవీకరించింది. మే 2003 నుండి 1992 నాటి వివాదాస్పద నిర్మాణ కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీతో సహా 8 మందిపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జూన్ 2003 కంచిపీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించారు, కానీ ఫలితం లేకపోయింది. ఆగస్టు 2003 రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని విహెచ్పి అభ్యర్థించింది. ఈ డిమాండ్ను అప్పటి ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ తోసిపుచ్చారు. ఏప్రిల్ 2004 అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన తాత్కాలిక రామమందిరంలో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ పూజలు చేశారు. అలాగే రామమందిరాన్ని ఖచ్చితంగా నిర్మిస్తామని ప్రకటన ఇచ్చారు. జూలై 2005 వివాదాస్పద కాంప్లెక్స్పై 5 ఉగ్రవాదులు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 5 ఉగ్రవాదులు సహా 6 మరణించారు. ఆగస్టు 4, 2005 వివాదాస్పద కాంప్లెక్స్ సమీపంలో జరిగిన దాడిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు 4 జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 20, 2006 వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం ప్రణాళికాబద్ధమైన కుట్ర అని యూపీఏ ప్రభుత్వం లిబర్హాన్ కమిషన్కు లిఖితపూర్వక ప్రకటన ఇచ్చింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్, శివసేన కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాయి. జూలై 2006 వివాదాస్పద స్థలంలో నిర్మించిన తాత్కాలిక రామ మందిరానికి భద్రతను పటిష్టం చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ చుట్టుకొలతను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను యూపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. కోర్టు ఇచ్చిన స్టేను పట్టించుకోలేదని ముస్లిం పక్షం నిరసన వ్యక్తం చేసింది. జూన్ 30, 2009 అయోధ్య వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసును విచారించేందుకు ఏర్పాటైన లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ల తర్వాత తన దర్యాప్తు నివేదికను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు సమర్పించింది.
జూలై 7, 2009 అయోధ్య వివాదానికి సంబంధించిన 23 ముఖ్యమైన ఫైళ్లు సచివాలయంలో కనిపించకుండా పోయాయని పేర్కొంటూ అప్పటి యూపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 24, 2009 లిబర్హాన్ కమిషన్ నివేదిక పార్లమెంటు ఉభయ సభల్లో సమర్పించబడింది. ఇందులో నరసింహారావుకు క్లీన్ చిట్ లభించింది. మే 20, 2010 వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ మరియు ఇతర నాయకులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. జూలై 26, 2010 అయోధ్య వివాదంపై హైకోర్టులో విచారణ పూర్తయింది. 08 సెప్టెంబరు 2010 ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు హైకోర్టు సెప్టెంబర్ 24వ తేదీని నిర్ణయించింది. సెప్టెంబరు 24, 2010 హైకోర్టులోని లక్నో బెంచ్లోని 3 న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరిస్తూ, వివాదాస్పద స్థలంలో 1/3 ముస్లింలకు మసీదు నిర్మించడానికి ఇచ్చింది మరియు వివాదాస్పద స్థలంలో మిగిలిన భాగాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దేవాలయం నిర్మించడానికి హిందువుల స్థలం. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇరు వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మే 9, 2011 వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా విభజించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టులో కూడా విచారణ ప్రారంభమైంది. జనవరి 27, 2018 మసీదు ఇస్లాంలో అంతర్భాగం కాదని అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయంలో పేర్కొంది. అలాగే 5 న్యాయమూర్తుల ధర్మాసనానికి కేసును తాజా విచారణకు పంపేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. అక్టోబర్ 29, 2018 కేసును విచారిస్తున్నప్పుడు, జనవరి మొదటి వారంలో ఈ కేసును విచారించడానికి తగిన బెంచ్ను ఏర్పాటు చేస్తామని, ఇది దాని విచారణ షెడ్యూల్ను నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. జనవరి 2019 అయోధ్య కేసును విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన 5 న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎన్వి రామన్నలను చేర్చారు. జనవరి 10, 2019 ముస్లిం తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ ప్రశ్నలు లేవనెత్తడంతో జస్టిస్ యుయు లలిత్ కేసు విచారణ నుండి తప్పుకున్నారు. 1994లో ఇదే కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తరఫున న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ కోర్టులో వాదించారని రాజీవ్ ధావన్ ప్రశ్నించారు. జనవరి 27, 2019 జస్టిస్ బాబ్డే సెలవులో ఉన్నందున జనవరి 29, 2019 యొక్క ప్రతిపాదిత విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు కొత్త తేదీని ఫిబ్రవరి 26, 2019గా నిర్ణయించింది. ఫిబ్రవరి 26, 2019 మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. 1% అవకాశం ఉంటే మధ్యవర్తిత్వం వహించాలని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అంగీకరించింది. మార్చి 6, 2019 అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం వహించడానికి ముస్లిం పక్షం అంగీకరించింది. అయితే మధ్యవర్తిత్వ నిర్ణయాలను ప్రజలు అంగీకరించరని హిందూ మహాసభ మరియు రామ్లాలా పక్షం విభేదించాయి. మధ్యవర్తిత్వ వ్యవహారంపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. మార్చి 8, 2019 అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచు మరియు జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫల్లాలను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఆగస్టు 2, 2019 అయోధ్య కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులో రోజువారీ విచారణను ఆగస్టు 6 నుండి కోర్టు నిర్ణయించింది. ఆగస్టు 6, 2019 అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్ 15, 2019 అయోధ్య కేసు విచారణను అక్టోబర్ 16, 2019 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇస్తూ 2.77 ఎకరాల రామజన్మభూమి భూమిని హిందూ పక్షానికి ఇవ్వాలని నిర్ణయించింది మరియు దాని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కాకుండా మరో చోట ముస్లిం పార్టీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 5 ఆగస్టు 2020 భగవాన్ శ్రీరాముడి నగరమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న తేదీ ఇది. జనవరి 22, 2024 అయోధ్యలో సిద్ధంగా ఉన్న రామమందిరంలో అనేక విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు శ్రీరామ్ పంచు, జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫల్లా ఆమోదం తెలిపారు. ఆగస్టు 2, 2019 అయోధ్య కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులో రోజువారీ విచారణను ఆగస్టు 6 నుండి కోర్టు నిర్ణయించింది. ఆగస్టు 6, 2019 అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్ 15, 2019 అయోధ్య కేసు విచారణను అక్టోబర్ 16, 2019 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇస్తూ
2.77 ఎకరాల రామజన్మభూమి భూమిని హిందూ పక్షానికి ఇవ్వాలని నిర్ణయించింది మరియు దాని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కాకుండా మరో చోట ముస్లిం పార్టీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 5 ఆగస్టు 2020 భగవాన్ శ్రీరాముడి నగరమైన అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న తేదీ ఇది. జనవరి 22, 2024 అయోధ్యలో సిద్ధంగా ఉన్న రామమందిరంలో అనేక విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు శ్రీరామ్ పంచు, జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫల్లా ఆమోదం తెలిపారు. ఆగస్టు 2, 2019 అయోధ్య కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఈ కేసులో రోజువారీ విచారణను ఆగస్టు 6 నుండి కోర్టు నిర్ణయించింది. ఆగస్టు 6, 2019 అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది. అక్టోబర్ 15, 2019 అయోధ్య కేసు విచారణను అక్టోబర్ 16, 2019 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరిస్తూ 2.77 ఎకరాల రామజన్మభూమి భూమిని హిందూ పక్షానికి ఇవ్వాలని నిర్ణయించింది మరియు దాని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కాకుండా మరో చోట ముస్లిం పార్టీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 5, 2020 భగవాన్ శ్రీరాముడి నగరమైన అయోధ్యలోని శ్రీ రామజన్మభూమిలో గొప్ప ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న తేదీ ఇది. జనవరి 22, 2024 అయోధ్యలో సిద్ధంగా ఉన్న రామమందిరంలో అనేక విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి.